హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో ఎగ్ టమాటా కర్రీ అండి. సింపుల్‌గా 5 నిమిషాల్లో చేసుకోవచ్చనమాట. ముందుగా నేనైతే దానికోసమైతే పావు కేజీ టమాటా అయితే తీసుకున్నానండి. తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గానైతే అయితే కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసి పోపుకు సరిపడా ఆయిల్ పోసేసుకొని పోపు గింజలైతే వేసుకోవాలి. అలా పోపు వచ్చిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి. అలా ఉడికించిన తర్వాత 3, 4 వెల్లుల్లి కూడా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసేసుకొని ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఒక స్పూన్ వరకు అయితే కారం పొడి కూడా వేసేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మిక్సింగ్ చేసుకొని కొన్నిగా వాటర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే కొన్ని అయితే వాటర్ యాడ్ చేశాననమాట. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని నేనైతే ఇందులోకి 3 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 3 ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని కలపొద్దండి. అలాగే మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అలా ఉడికిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా స్ప్రెడ్ చేయండి. ఆ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోండి. అలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి. ఫైనల్‌గా మనకు కావాల్సినటువంటి ఎగ్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బావుంటది. సింపుల్ ప్రాసెస్. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్. చూసారు కదా చాలా వచ్చింది. 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి ఇన్‌స్టెంట్‌గా. సో ఇది అండి ఈరోజు రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.